మనం రూని కలుస్తాం. పాపం పుట్టినప్పట్నుండి ఆమెకి మెంటల్ డిజార్డర్స్తో చాలా స్ట్రగుల్ ఉంది. ఆ బాధ నుండి తప్పించుకోడానికి లోపలికి నమ్నెస్ ఆవడం కోసం బాత్రూమ్ క్యాబినెట్లో ఉన్న మెడిసిన్స్ని దొంగలంచడం మొదలుపెడుతుంది. బ్రతికి ఉండాలి అంటే ఈ బ్లాకింగ్ అవుట్ తప్ప తన దగ్గర వేరే దారి లేదు అనుకుంటుంది. రీహాబ్కి వెళ్లినా, సపోర్ట్ గ్రూప్స్ దగ్గర ట్రై చేసినా ఏం ప్రయోజనం లేకుండా మళ్లీ తన డీలర్ ఫెజ్ ఇంకా అతని తమ్ముడు యాష్ట్రే దగ్గరికి చేరుతుంది. అక్కడ వాళ్లు కొత్తగా టౌన్కి వచ్చిన జూల్స్ గురించి మాట్లాడుకుంటారు. అదే టైంలో మనకి నేట్ పరిచయమవుతాడు. వీడు చాలా ప్రాబ్లమాటిక్ గాయ్. అప్పుడే తన గర్ల్ ఫ్రెండ్ మ్యాడీతో బ్రేకప్ అయి ఉంటుంది. మ్యాడీ అంటే చాలా జెలస్ టైప్ అని మనకి తెలుస్తుంది. ఇక జూల్స్ విషయానికొస్తే ఆమె ప్రాబ్లమ్స్ ఆమెవి. ఓల్డర్ మెన్ దగ్గర వాలిడేషన్ కోసం వెతుక్కుంటూ తన ఫ్రెండ్ క్యాట్ని కూడా ఇగ్నోర్ చేస్తుంది. రూ రీహాబ్ నుండి వచ్చాక తన తల్లి ఇంకా చెల్లి జియా ఆమెని పూర్తిగా నమ్మరు. ఎప్పుడూ సస్పీషియస్గానే చూస్తారు. దీనితో డ్రగ్ టెస్ట్ని చీట్ చేయాల్సి వస్తుంది. రూ తన బెస్ట్ ఫ్రెండ్ లెక్సీ దగ్గర్నుండి శాంపిల్ని దొంగిలిస్తుంది. అక్కడే మనకి లెక్సీ వాళ్ల అమ్మ సూస్ ఇంకా అక్కయ్య క్యాసీ పరిచయమవుతారు. క్యాసీ ఇప్పుడిప్పుడే నేట్ ఫ్రెండ్ మెక్కైతో డేటింగ్ మొదలుపెడుతుంది. చివరికి డ్రగ్ టెస్ట్ నెగటివ్ వచ్చింది. జూల్స్ ఒక దగ్గర ఉన్న మోటల్లో ఒక పెద్ద వయసున్న వ్యక్తిని కలుస్తుంది. దీన్ని బట్టి ఆమె ఎంత అన్హెల్దీ రిలేషన్స్లో ఉందో మనకర్థమవుతుంది. ఇంకో పక్కన మెక్కై వాళ్ల ఇంట్లో పార్టీ జరుగుతుంది. నేట్ చెప్పిన కొన్ని అబద్ధాల వల్ల ఇంకా ఆన్లైన్లో లీక్ అయిన వీడియోల వల్ల మెక్కై ఇంకా క్యాసీ మధ్య ఇప్పుడే గొడవలు మొదలవుతాయి. పార్టీలో రూ మాత్రం మళ్లీ తన పాత అలవాట్ల దగ్గరే ఆగిపోతుంది. నేట్కి కోపం తెప్పించాలి అని మ్యాడీ టైలర్ అనే ఒక ర్యాండమ్ అబ్బాయితో దగ్గరగా ఉంటూ డ్రామా చేస్తుంది. క్యాట్ కూడా తన స్టైల్లో ఎంజాయ్ చేస్తుంది. జూల్స్ పార్టీకి రాగాని మళ్లీ రాంగ్ అటెన్షన్ని అట్రాక్ట్ చేస్తుంది. కానీ అదే టైంలో రూ దగ్గరికి వచ్చి ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు. నేట్ తన తండ్రి దగ్గరికి వెళతాడు. ఇక్కడే మనకి ఒక పెద్ద నిజం తెలుస్తుంది. నేట్కి తన తండ్రి దగ్గర ఉండే ఆ కలర్ కోడెడ్ డిస్క్స్ అంటే ఒక రకమైన అబ్సెషన్. ఆ టేప్స్లో నేట్ తండ్రికి ఉన్న వింత అలవాట్ల గురించి భయంకరమైన ఫుటేజ్ ఉంటుంది. ఇక మ్యాడీ తన ఇమేజ్ని కాపాడుకోవడానికి పార్టీలో పూల్ దగ్గర జరిగిన విషయం ఏమీ గుర్తులేదని, తను బ్లాకౌట్ అయ్యానని అబద్ధం చెప్తుంది. క్యాట్కి ఈథన్ పరిచయమవుతాడు. మిగతావాళ్లు ఎప్పుడూ ఇవ్వని రెస్పెక్ట్ ఈథన్ ఆమెకిస్తాడు. అదేవిధంగా లెక్సీ కూడా రూకి తోడుగా ఉంటుంది. కాని రూ మాత్రం లెక్సీనంత పట్టించుకోదు. ఇంట్లో పక్కన మ్యాడీతో దగ్గరగా ఉన్నందుకు నేట్కి టైలర్ మీద పగలొస్తుంది. స్కూల్లో అందరూ క్యాట్కి సంబంధించిన ఒక వైరల్ వీడియో గురించి మాట్లాడుకుంటున్నారు. మెల్లగా రూ ఇంకా జూల్స్ మధ్య ప్రేమయను మొదలవుతుంది. అదే టైంలో జూల్స్కి షై గై 118 అనే ఒక మిస్టరీ మ్యాన్తో చాట్ మొదలవుతుంది. ఫెజ్ ఇంట్లో రూ సడన్గా మౌస్ అనే ఒక పెద్ద డీలర్ తొడల్లో ఇరుక్కుంటుంది. టైలర్ విషయానికొస్తే నేట్ ఇంకా మ్యాడీ డ్రామాలో దూరి చివరికి చాలా ఇబ్బందుల్లో పడతాడు. తన వీడియో వైరల్ అవడంతో క్యాట్ ఒక కొత్త ఐడియాతో ముందుకొస్తుంది. మెక్కై ఇంకా క్యాసీ మళ్లీ కలిసిపోతారు. మ్యాడీ కూడా నేట్ని క్షమించేసి దగ్గరికి చేరుతుంది. కాని నేట్కి ఇప్పుడు జూల్స్ మీద కన్నుపడుతుంది. అందుకే అతనే ఆ షైగై అవతారం ఎత్తుతాడు. పాపం జూల్స్కి ఇది తెలీదు. రూ డ్రగ్ హ్యాబిట్స్ వల్ల తన తల్లి చాలా బాధపడుతుంది. తన కూతురు ఎక్కడా దూరమైపోతుందో అని భయపడుతుంది. జూల్స్ కూడా తన ఫ్రెండ్ని పోగొట్టుకోలేక రూని కాన్ఫ్రంట్ చేస్తుంది. దీనితో రూ నిజంగానే డ్రగ్ మానేయాలి అని ట్రై చేస్తుంది. జూల్స్కి షైగై మీద ప్రేమ పెరుగుతుంటే రూ కొంచెం జలసీ ఫీలైనా సరే జూల్స్కి హెల్ప్ చేస్తుంది. క్యాట్ తన కెరియర్ని కొత్త దారిలోకి తిప్పుతుంది. యాస్ట్రే హెల్ప్తో ఒక క్రిప్టో వాలెట్ క్రియేట్ చేసుకుని ఆన్లైన్లో హ్యూమిలియేషన్ కాంటెంట్ అమ్ముడు మొదలుపెడుతుంది. ఇంకో పక్కన రూ 2 వారాలు ఓపిక పట్టినా సరే చివరికి జూల్స్ ఇంట్లో దొరికిన పిల్స్ చూసి టెంప్ట్ అయిపోతుంది. దీనితో ఆమె మళ్లీ మొదటికే వచ్చింది. ఒకరోజు మీటింగ్ తర్వాత అలీ అనే వ్యక్తి రూని గమనిస్తాడు. రూ ఎంత అబద్ధాలు చెప్పినా అలీ ఆమెలో తన్ని తాను చూసుకుని ఆమె నిజంగానే సోబర్ లేదని గ్రహిస్తాడు. మ్యాడీకి నేట్ ఫోన్లో కొన్ని వింత ఫోటోలు దొరుకుతాయి. అవి మగవాళ్ల ఫోటోలు. ఇప్పుడు నేట్ జూల్స్ని షైగైగా కలవాలి అని ప్లాన్ చేస్తాడు. రూకి దీనిపై అనుమానాలు వచ్చి జూల్స్ని హెచ్చరిస్తే ఇద్దరి మధ్య చిన్న గొడవ మొదలవుతుంది. దీనితోనే రూ మళ్లీ తన డీలర్ ఫెజ్ దగ్గరికి వెళుతుంది. కాని ఇప్పుడు మాత్రం ఫెజ్ గట్టిగా నో చెప్పేసి ఆమెకి డ్రగ్స్ ఇవ్వను అని ముఖాని కట్టేస్తాడు. టౌన్లో కార్నివల్ నైట్ మొదలవుతుంది.
జూల్స్ కోసం నిజంగా మారాలి అని రూ తన చెల్లి జియాని షాపెరోన్గా కార్నివల్కి తీసుకెళ్తుంది. అక్కడ జూల్స్ ఇంకా రూ మధ్య ఆక్వర్డ్నెస్ ఉన్నా జూల్స్ దాన్ని మెల్లగా తొలగిస్తుంది. కాని ట్విస్ట్ ఏంటంటే జూల్స్ తాను ఇప్పట్నుండి కలుస్తున్న ఆ ఓల్డర్ మ్యాన్ ఎవరో కాదు, నేట్ తండ్రి క్యాల్ అని గ్రహిస్తుంది. జూల్స్ తన ఫ్యామిలీ దగ్గరికి చేరితే తన ఇమేజ్ మొత్తం నాశనమైపోతుంది అని క్యాల్ భయపడతాడు. మ్యాడీ డైరెక్ట్గా నేట్ తల్లి దగ్గరికి వెళ్లి కాన్ఫ్రాంట్ చేస్తుంది. తర్వాత నేట్కి తన ఫోన్లో చూసిన ఫోటోల గురించి చెప్తుంది. నేట్కి కోపం వచ్చినా ఇప్పుడేమీ చేయలేక సైలెంట్గా వెనక్కి తగ్గుతాడు. ఇక క్యాట్ ఈథన్ వేరే అమ్మాయితో మాట్లాడుతున్నది చూసి జెలసీ ఫీలవుతుంది. క్యాసీ కూడా మెక్కైని కోపం తెప్పించడానికి డానియల్ అనే అబ్బాయితో దగ్గరగా ఉంటూ కార్నివల్లో మెరీగోరౌండ్ చుట్టూ ఉన్న వింత ప్రేమలు తిరుగుతూనే ఉంటాయి. రూ కార్నివల్లో తన చెల్లి జియా ఫెస్టివిటీస్లో ఉన్నదని చూసి వెంటనే తనని తన వెంటప్పుకుని ఇంటికి తీసుకెళ్తుంది. ఇంకో పక్కన క్యాల్ పాపం జూల్స్ దగ్గర బ్రతిమిలాడతాడు. ఈ విషయం ఎవరికీ చెప్పకు, చెబితే నా జీవితం నాశనమైపోతుంది అని. జూల్స్కి ఇదంతా చాలా డిస్టర్బింగ్గా ఉన్నా తన సీక్రెట్ అడ్మైరర్ని కలుస్తాను అనే చిన్న ఆశ ఉంటుంది. కాని ట్విస్ట్ ఏంటంటే అక్కడ ఉన్నది నేట్ అని తెలిసి ఆమె షాక్ అవుతుంది. నేట్ వెంటనే తన నైజ రూపాన్ని బయటపెట్టి ఆమె పంపిన ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తూ లీగల్గా బెదిరిస్తాడు. క్యాల్కి తన టేప్స్లో జూల్స్ని మిస్సింగ్ అని తెలుస్తుంది. జూల్స్ బాధతో రూ దగ్గరికి వెళ్లి షైగై తన ఫోటోలో లేడని అబద్ధం చెప్పి ఆమె దగ్గర సంతోషం వెతుకుతుంది. మెల్లగా రూ ఇంకా జూల్స్ గోయింగ్ స్టడీ ఉంటారు. క్యాల్కి సడన్గా పోలీస్ స్టేషన్ నుండి పిలుపు వస్తుంది. కానీ అతననుకున్నట్టు జూల్స్ విషయంలో కాదు. నేట్ మ్యాడీని కొట్టిన దెబ్బలకి ఆమె ఫ్యామిలీ కేస్ ఫైల్ చేస్తారు. అదే టైంలో నేట్ గే అయి ఉంటాడు అనే మాట స్కూల్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. క్యాసీ మళ్లీ మెక్కైతో సెట్ చేసుకోవాలి అని డానియల్ నుండి దూరమవుతుంది. కాని క్యాట్ ఇంకా ఈథన్ మధ్య ఇప్పుడే గ్యాప్ పెరుగుతుంది. జూల్స్ వల్ల రూ కొన్ని వారాలు సొబ్రైటీ మెయింటైన్ చేస్తుంది. కాని జూల్స్ నేట్ ఫ్యామిలీతో ఉన్న రిలేషన్ చూసి రూకి కొంచెం స్కెప్టికల్గా ఉంటుంది. ఇక్కడ జూల్స్కి ఒక పెద్ద బర్డన్ మొదలవుతుంది. రూ డ్రగ్స్ మానేయడానికి కేవలం తనే కారణమవడం ఆమెకి ఇబ్బందిగా ఉంటుంది. మ్యాడీ మళ్లీ నేట్ దగ్గరికి వచ్చేస్తుంది. కాని హోటల్లో క్యాల్కి దొరకాల్సింది తిరిగి తప్పించుకుంటుంది. హాలోవీన్ నైట్ వచ్చేసింది. లెక్సీ బాబ్ రాస్లా డ్రెస్అప్ అవుతుంది. నేట్ స్కూల్ నుండి సస్పెండ్ అవుతాడు. దీంతోనే టౌన్లో క్యాల్కి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ మెల్లగా తగ్గిపోతుంది. ఇక జూల్స్ సడన్గా రూ నుండి దూరమవ్వాలి అని ట్రై చేస్తుంది. రూ ఫెజ్ తాను చేసిన పనికి అపాలజీ చెప్తుంది. ఇంకో పక్కన మెకే తన క్లాస్మేట్స్ ముందు హ్యూమిలియేట్ అవ్వడం వల్ల ఆ కోపాన్ని క్యాసీ మీద చూపిస్తాడు. క్యాసీకి మెకే బిహేవియర్తోనే తలనొక్కి పుడుతుంటే మళ్లీ డానియల్ దగ్గరికి వెళ్తుంది. కట్ తన క్యామ్ కెరియర్లో ఫుల్ బిజీ అయిపోవడం వల్ల ఈథన్కి టైం ఇవ్వలేకపోతుంది. కాని ఈథన్ మాత్రం ఇంకా ఆమె కోసమే చూస్తుంటాడు. లెక్సీ నైతిక విలువలతో మెకే లోపలికి వెళ్లి క్యాసీ ఇంకా డానియల్ని చూడకుండా ముందే ఆపేస్తుంది. రూకి తాగినప్పుడు జూల్స్ దగ్గర ఉండడం అస్సలు నచ్చదు. ఇక క్యాసీ ఇంటికి వెళ్లి మెకే విషయంలో తాను ఎంత కాషియస్గా ఉండాల్సిందో ఆలోచిస్తుంది. జూల్స్ ఎందుకు దూరం జరిగిందో ఇప్పుడు మనకి నిజం తెలుస్తుంది. నేత్ ఆమెని తన బ్లాక్మెయిల్తో గుప్పిట్లో పెట్టుకున్నాడు. నేత్ టైలర్ ఇంటికి వెళ్లి తాను చేసిన తప్పుని ఒప్పుకోమన్నాడు. దీంతోనే నేత్ క్లీన్గా బయటపడతాడు. ఈ విషయానికి జూల్స్ని విట్నెస్గా పెట్టాడు. చివరికి నేత్ ఇంకా మ్యాడీ మళ్లీ అఫీషియల్ కపుల్గా బయటికి వస్తారు. రూకి ఇప్పుడు అసలు ఓపికలేదు. బెడ్ దగ్గర నుండి అసలు కదలడు. చివరికి బాత్రూంకి వెళ్లాల్సిన అవసరం ఉన్నా సరే లవ్ ఐలాండ్ షో చూస్తూ అలాగే పడుంటుంది. జూల్స్ పరిస్థితి కూడా ఏం బాగాపోలే. టైలర్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు. కాని డిటెక్టివ్ రూ నేత్ అడుతున్న ఈ పజిల్లో ఉన్న పీసెస్ అన్నీ కలిపి నిజం గ్రహిస్తుంది. రూ వాళ్ల అమ్మ రిక్ అనే వ్యక్తితో డేటింగ్ మొదలుపెడితే రూ అతన్ని గట్టిగా అటాక్ చేస్తుంది. కాని ఇప్పుడు జూల్స్ నుండి మెసేజెస్ రావడం స్టార్ట్ అవుతాయి. రూ నేత్ విషయం చూసుకోమంటే ఫెజ్ని అడుగుతుంది. కాని ఫెజ్ అప్పుడే పెద్ద డీలర్ మౌస్కి డబ్బులు కట్టాలి అనే టెన్షన్లో ఉంటాడు. జూల్స్ ఈ టెన్షన్ మొత్తం నుండి దూరం అవ్వాలని తన పాత ఫ్రెండ్ టీసీ దగ్గరికి వెళ్తుంది. అక్కడ వాళ్ల ఫ్రెండ్ అన్నాతో జూల్స్ క్లోజ్ అవుతుంది. ఇంకో పక్కన క్యాసీ మెకేతో తాను ప్రెగ్నెంట్ అని చెప్తుంది. కాని మెకే మాత్రం ఇది కరెక్ట్ టైం కాదు అని తప్పించుకుంటాడు. ఫెజ్ డైరెక్ట్గా నేత్ దగ్గరికి వెళ్లి రూ జోలికి రాకు అని వార్న్ చేస్తాడు. నేత్ పైనకి ఏమీ తెలియనట్టున్నా రివెంజ్ కోసం ఫెజ్ అవుట్లెట్ మీద పోలీసులకి ఇన్ఫో ఇస్తాడు. దీంతో ఫెజ్ ఇంకా ఆస్ట్రే దగ్గర ఉన్న కొత్త ప్రాడక్ట్ మొత్తం ఫ్లష్ చేయాల్సి వస్తుంది. రూ తన డిప్రెషన్ ఇంకా మ్యానిక్ ఎపిసోడ్స్ కోసం మెడికల్ హెల్ప్ వెతుక్కుంటుంది. కాని ఆమె పాత హిస్టరీ వల్ల డాక్టర్స్ మెడికేషన్ ఇవ్వడానికి ముందుకిరారు. హాస్పిటల్ నుండి వచ్చాక రూకి జూల్స్ బాధ ఏంటో, అన్నాతో జరిగిన విషయమేంటో అన్నీ తెలిసిపోతాయి.
దీంతో వాళ్ల మధ్య మళ్లీ నార్మల్సీ వస్తుంది. నేత్ ఫోన్లో ఉన్న విషయాల గురించి గొడవ జరిగినప్పుడు మ్యాడీకి నేత్ రూంలో ఒక సీక్రెట్ డిస్క్ దొరుకుతుంది. అది నేత్ తండ్రికి సంబంధించిన భయంకరమైన టేప్. స్కూల్ ఫార్మల్ నైట్ వచ్చేసింది. నేత్ ఇంకా మ్యాడీ మళ్లీ ఒకరిమీద ఒకరికి జలసీ తెప్పించుకోవడానికి ట్రై చేస్తారు. జూల్స్ కూడా అన్నా గురించి మాట్లాడి తెలియకుండా రూని హర్ట్ చేస్తుంది. కాని కట్ మాత్రం ఈథన్కి అపాలజీ చెప్పి వాళ్లు అఫీషియల్గా డేటింగ్ మొదలుపెడతారు. క్యాసీ తన ప్రెగ్నెన్సీ విషయంలో ఒక గట్టి నిర్ణయం తీసుకుంటుంది. నేత్ ఆడుతున్న గేమ్ మొత్తం తనకి తెలుసు అని రూ అతని ముఖానే చెప్తుంది. కాల్ వల్ల నేత్కి ఒక పెద్ద మెంటల్ బ్రేక్డౌన్ వస్తుంది. అది చూసి మ్యాడీకి నిజమర్థమవుతుంది. ఫెజ్ మౌస్కి ఇచ్చే డబ్బుల కోసం ఒక ప్లాన్ వేస్తాడు. కాని అక్కడ పరిస్థితి చెయ్యిదాటిపోయాక యాష్ట్రే వైలెంట్గా ముందుకు వస్తాడు. చివరికి రూ ఇంకా జూల్స్ టౌన్ వదిలి రన్నవే అనుకుంటారు. కాని లాస్ట్ మినిట్లో రూ తన ఫ్యామిలీని, తన చెల్లిని వదలాలని ఆగిపోతుంది. జూల్స్ మాత్రం ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతుంది. జూల్స్ వెళ్ళిపోయిన బాధని తట్టుకోలేక రూ మళ్లీ డ్రగ్స్లోకి జారిపోతుంది. యాష్ట్రే చేసిన ఆ వైలెంట్ పనుల వల్ల ఇప్పుడు ఫెజ్ ఇంకా యాష్ట్రే ఒక పెద్ద డేంజర్లో పడిపోతారు. వాళ్ళిప్పుడు లోరీ అనే ఒక భయంకరమైన లేడీ బాస్ దగ్గర ఇరుక్కుపోతారు. తెలియకుండా రూ మళ్లీ ఈ డ్రగ్స్ డీల్లో దూరిపోతుంది. లోరీ ఇప్పుడు మౌస్ ప్లేస్ని రిప్లేస్ చేసి ఫెజ్ ఆపరేషన్ మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత న్యూ ఇయర్స్ ఈవ్ పార్టీ జరుగుతుంది. జూల్స్ మళ్లీ టౌన్కి తిరిగి వస్తుంది. కాని సొబ్రైటీ కోల్పోయిన రూ ఆమెని చూడకుండా తప్పించుకుని తిరుగుతుంది. ఇంకో పక్కన మెకేతో బ్రేకప్ అయిన క్యాసీకి నేత్ పరిచయం అవుతాడు. నేత్ ఆమెకి రైడ్ ఇస్తాను అని చెప్పి ఇద్దరూ దగ్గరవుతారు. కాని పార్టీలో వాళ్ల ప్రైవసీని డిస్టర్బ్ చేస్తుంది మ్యాడీ. దీంతోనే భయపడిపోయిన క్యాసీ బాత్రూంలో దాక్కుంటుంది. పార్టీలో మనకి కొన్ని కొత్త రిలేషన్స్ కనిపిస్తాయి. లెక్సీ ఇంకా ఫెజ్ ఇద్దరూ మంచి సింక్లో ఉంటారు. అలాగే రూకి ఎలియట్ అనే ఒక కొత్త పరిచయం అవుతుంది. క్యాసీ చాలా జాగ్రత్తగా బాత్రూం నుండి తప్పించుకుంటుంది. మ్యాడీకి అసలు అనుమానం కూడా రాదు. చివరికి జూల్స్ రూని పట్టుకుంటుంది. నువ్వు వెళ్ళిపోయిన రోజే నేను మళ్లీ డ్రగ్స్ వాడడం మొదలుపెట్టాను అని రూ నిజం ఒప్పుకుంటుంది. కాని వెంటనే యాష్ట్రే వచ్చి మనం వెళ్ళాలి, ఫెజ్ ఇప్పుడు నేత్ కనులు చూసుకుంటున్నాడు అని రూని తీసుకెళ్తాడు. నేత్కి దెబ్బలు తగిలి అన్కాన్షియస్ స్థితిలో ఉన్నా క్యాసీతో ఒక మంచి లైఫ్ ఉంటే బాగుండు అని కలలు కంటాడు. కాని ఆ సీక్రెట్ డిస్క్ మ్యాడీ దగ్గర ఉన్నన్నలో ఇది అవ్వదు అని గ్రహించి మ్యాడీని దగ్గరగా ఉంచుకుంటాడు. రూ ఇంకా జూల్స్ ఇప్పుడు మళ్లీ రిలేషన్లో ఉన్నారు. కాని ఎలియట్ ఎక్కడ వాళ్ల సీక్రెట్స్ బయటపెట్టేస్తాడో అని రూకి ఒక టెన్షన్ ఉంటుంది. ఇక క్యాసీ మాత్రం మ్యాడీకి చేసిన బెట్రేయల్ తలుచుకుని మెంటల్ బ్రేక్డౌన్కి దగ్గరలో ఉంటుంది. జూల్స్కి ఇప్పుడు రూ ఇంకా ఎలియట్ని చూస్తుంటే జలసీ మొదలవుతుంది. వాళ్ళిద్దరూ డ్రగ్స్ మీద ఉన్న ఇష్టంతో దగ్గరయ్యారు అని గ్రహించలేక వాళ్ల మధ్య ప్రేమయాను నడుస్తుంది అని తప్పుగా అనుకుంటుంది. ఇంకో పక్కన కస్టర్ లా ప్రాబ్లమ్స్లో ఇరుక్కుపోవడం వల్ల ఫే మెల్లగా వచ్చి ఫెజ్ ఇంట్లో దాక్కుంటుంది. కాల్ తన్ని కొట్టింది ఎవరో అని చెప్పమని నేత్ని అడిగితే నేత్ నో చెప్తాడు. దీంతో కాల్ తన స్టైల్లో వెతుకుదం మొదలుపెడతాడు. అండ్ భయపడిపోయిన క్యాసీ నిజం దాచిపెట్టలేక కంగుతింటుంది. లెక్సీ న్యూ ఇయర్ నైట్ ఫెజ్తో వచ్చిన కనెక్షన్ గుర్తొచ్చి అతన్ని ఇబ్బందుల్లో తోసేశానేమో అని బాధపడుతుంది. ఇక క్యాట్ ఈథన్తో ఉన్న రిలేషన్ మీద డౌట్స్ మొదలుపెట్టుకుంటుంది. తన ఆన్లైన్ పాస్ట్ని తలుచుకుంటూ తాను ఎలా తయారయ్యానో అని తన్ని తాను హేట్ చేసుకుంటుంది. సడన్గా రూ క్యాసీ ఇంకా నేత్ సీక్రెట్గా హుకప్ అవ్వడం చూస్తుంది. లెక్సీ కాల్ గురించి ఫెజ్ని వాన్ చేద్దామనుకునే లోపు కాల్ అక్కడ ప్రత్యక్షమవుతాడు. నేత్ తన తండ్రి కాల్తో నేను దెబ్బలు తినడానికి కారణం నువ్వే, కాని ఆ డిస్క్ మాత్రం నా దగ్గర లేదు అని క్లియర్గా చెప్తాడు. ఎలియట్ రూ డ్రగ్స్ వాడుతుంది అనే నిజాన్ని దాచిపెట్టడానికి హెల్ప్ చేస్తాడు. ఇక్కడే మనకి ఒక కొత్త విషయం తెలుస్తుంది. లెక్సీ తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఒక ప్లే రాస్తుంది. అందులో ఒక మెయిన్ క్యారెక్టర్ క్యాసీ. క్యాసీ నేత్ అటెన్షన్ కోసం చివరికి మ్యాడీలా తయారవ్వడానికి కూడా వెనుకాడదు. రూ దగ్గర ఒక జీనియస్ ప్లాన్ ఉంది. స్కూల్ పిల్లల్ని రన్నర్స్గా వాడి డ్రగ్స్ అమ్మాలని ప్లాన్ చేస్తుంది. వాళ్ల ఫోన్లో ఉన్న ప్రైవేట్ కంటెంట్తో వాళ్లని బ్లాక్మెయిల్ చేస్తే వాళ్లు దొరికినా సరే డ్రగ్స్ అమ్మే తప్పు కంటే పెద్ద పనిష్మెంట్ వస్తుంది అని భయపడి నిజం చెప్పరు అని ఆమె ఆలోచిస్తుంది. ఈ ప్లాన్ చూసి ఇంప్రెస్ అయిన లోరీ రూకి ఒక $10,000 సూట్ కేస్ని ఫ్రంట్ చేస్తుంది. కాని రూకి మాత్రం ఆ డ్రగ్స్ అమ్మే ఉద్దేశం అసలు లేదు. కేవలం తన సొంత వాడకం కోసమే తీసుకుంటుంది. ఫెజ్ ఇంకా యాష్ట్రే కలిసి కాల్ని గట్టిగా కొట్టి లోపలికి తోస్తారు. ఎందుకంటే కాల్ పోలీసులకి కంప్లైంట్ చేయలేదు అని వాళ్లకి తెలుసు. అలీ తన గురించి తెలిసి దూరం అవ్వాలని రూ అతని పాత నిజాన్ని వాడి అతన్ని కన్ఫ్రంట్ చేస్తుంది.
నేత్ మళ్లీ మ్యాడీ దగ్గరికి వెళ్ళిపోవడంతో క్యాసీ ఒంటరైపోతుంది. రూ బిహేవియర్తో డిసప్పాయింట్ అయిన జూల్స్ ఇంకా ఎలియట్ వాళ్ల మధ్య ఉన్న కోపాన్ని వదిలి దగ్గరవుతారు. ఇక క్యాసీ ఎప్పటికీ ది అదర్ వుమెన్లా ఉండలేను అని ఫిక్స్ అయిపోతుంది. నేత్ని గట్టిగా వార్న్ చేస్తుంది, నేను మ్యాడీ కంటే చాలా క్రేజీ అని. రూ, జూల్స్ ఇంకా ఎలియట్ అందరూ కలిసి బాగున్నారు అనుకునేలోపు రూ మళ్లీ తన బిహేవియర్తో మొత్తం నాశనం చేస్తుంది. నేత్ ఇంకా మ్యాడీ మళ్లీ కలిసిపోతారు అనే ఆలోచన క్యాసీని ఫిజికల్గా సిక్ చేస్తుంది. ఇంకో పక్కన కాల్ తన పాత మెమరీస్ని తలుచుకుంటూ తాగేసి రాచ చేస్తాడు. చివరికి తన ఫ్యామిలీ ముందు నిజం ఒప్పుకొని వాళ్లని వదిలేసి బయటికి వెళ్ళిపోతాడు. రూ బిహేవియర్ ఇంకా దారుణంగా తయారవ్వడం చూసి జూల్స్కి నిజం అర్థమైపోతుంది. రూకి తెలియకుండా ఆమె తల్లికి నిజం చెప్పేసి ఆ $10,000 సూట్ కేసులో ఉన్న డ్రగ్స్ అన్నీ ఫ్లష్ చేయించేస్తుంది. ఇది తెలిసిన రూ పూర్తిగా సెల్ఫ్ డిస్ట్రక్ట్ మొదలుపెడుతుంది. జూల్స్ ఇంకా ఎలియట్ పక్కన రూంలో కూర్చుని తా అబ్యూజివ్ బిహేవియర్ని చూస్తున్నారు అని తెలిసినా సరే రూ ఆగడు. రీహాబ్కి వెళ్తున్నామని చెప్పి దారిలో తప్పించుకుని పరుగెడుతుంది. ఇది మాత్రం చలాదు. ఒంటరిగా వెళ్లకుండా లెక్సీ ఇంటికి వెళ్లి మెడిసిన్స్ దొంగలించి అక్కడే మ్యాడీకి ఒక బాంబు పేలుస్తుంది. నేత్ ఇంకా క్యాసీ డేటింగ్ చేస్తున్నారు అనే నిజాన్ని బయటపెట్టేస్తుంది. మళ్లీ ఫెజ్ ఇంటికి వెళ్లి తన గ్రాండ్మా మెడిసిన్స్ దొంగలించాలి అని చూస్తుంది. దీంతో ఫెజ్తో ఉన్న మంచి రిలేషన్ కూడా బర్న్ అయిపోతుంది. తరువాత ఎవరో తెలియని స్ట్రేంజర్స్ ఇంటిలోకి దూరి పోలీసుల నుండి తప్పించుకోవాలని టౌన్ మొత్తం రాచజేస్తుంది. చివరికి లోరీ దగ్గరికి వెళ్తుంది. రూ దగ్గర డబ్బులు లేవు అని తెలిసిన లోరీ ఆమె విత్డ్రాల్స్ తగ్గడానికి ఏదో ఒక ఇంజెక్షన్ ఇస్తుంది. మరునాడు పొద్దున లోరీ దగ్గర నుండి తప్పించుకుని వేరే దారి లేకుండా తిరిగి ఇంటికి వస్తుంది. తాను చేసిన తప్పులని రియలైజ్ అయ్యి రూ అలీకి కాల్ చేసి క్షమాపణ అడుగుతుంది. అలీ వచ్చి ఆ ఫ్యామిలీని మళ్లీ ఒకటి చేస్తాడు. కాల్ ఇంటి నుండి వెళ్లిపోయిన తర్వాత నేత్ ఫోన్కి క్యాసీ నుండి చాలా మిస్డ్ కాల్స్ వస్తాయి. క్యాసీ గిల్టీగా ఫీల్ అవుతుంటే మ్యాడీ మాత్రం సైలెంట్గా తన నెక్స్ట్ మూవ్ కోసం ప్లాన్ చేస్తుంది. ఇంకో పక్కన క్యాట్ ఈథన్తో ఉన్న రిలేషన్ని తనే చేతులారా నాశనం చేస్తుంది. లెక్సీ తన ప్లే వల్ల తన చుట్టూ ఉన్నవాళ్లు హర్ట్ అవుతారు అనే భయాన్ని ఫెజ్తో పంచుకుంటుంది. ఇక్కడే ఒక పెద్ద దారుణం మొదలవుతుంది. ఫే బాయ్ఫ్రెండ్ కస్టర్ తాను పోలీసులతో కలిసి పనిచేస్తున్నాను అని ఒప్పుకుంటాడు. ఇది ఫెజ్ ఇంకా ఆస్ట్రేకి చాలా చెడ్డవార్త. మ్యాడీ నేత్ ఫ్యామిలీ రెప్యుటేషన్ని నాశనం చెయ్యాలని చూస్తుంటే నేత్ మాత్రం దాన్ని కాపాడుకోవడానికి ఎంత దూరనకైనా వెళ్తాడు. మ్యాడీ ముందు రష్యన్ రూలెట్ గేమ్ ఆడి ఆమెని భయపెట్టి చివరికి ఆ సీక్రెట్ డిస్క్ని లాక్కుంటాడు. నేత్ ఆ తర్వాత జూల్స్కి అపాలజీ చెప్పి క్యాసీని తన వెంటొప్పుకొని ఇంటికి తీసుకెళ్తాడు. రూ మళ్లీ రీహాబ్కి వెళ్దాం అని ఫిక్స్ అయినా వాళ్లు ఆమెని జాయిన్ చేసుకోరు. ఇప్పుడు రూ తన్ను తాను కాపాడుకోవలసిన స్థితిలో ఒంటరైపోతుంది. లెక్సీ నాటకం మొదలవుతుంది. అది చూస్తున్న అమ్మాయిలకి వెంటనే అర్థమవుతుంది ఇదంతా వాళ్ల నిజ జీవితం గురించే అని. నేత్ని మాక్ చేస్తూ ఒక మ్యూజికల్ నెంబర్ రాగానే నేత్కి గట్టిగా కోపం వస్తుంది. తన మీద జోకులు వేసింది క్యాసీ అక్కయ్యే కాబట్టి నేత్ వెంటనే క్యాసీతో బ్రేకప్ చేసేస్తాడు. ప్లే జరుగుతున్నప్పుడు లెక్సీ చాలా డిసప్పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఫెజ్ అక్కడ కనిపించడు. నిజానికి ఫెజ్ రావాలనుకుంటాడు, కాని అక్కడ పరిస్థితి వేరేలా ఉంటుంది. ఫెజ్ ఇంటి దగ్గర కస్టర్ ఒక బగ్ పెడతాడు, కాని ఆస్ట్రేకి వెంటనే అనుమానం వస్తుంది. ఫే తెలివిగా ఫెజ్ నీ మాటలు రికార్డ్ అవుతున్నాయి అని చెప్పగానే ఆస్ట్రే ఆగలేకపోతాడు. వెంటనే కస్టర్